నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో గత కొద్ది రోజుల నుండి ఈ కోవా బన్ ఇష్యూ అనేది చర్చనీయాంశంగా మారింది. చాలా వైరల్గా సోషల్ మీడియాలో మారింది. ఒక రిపోర్టరు వెళ్ళి మేడారం జాతరలో వలి అనే వ్యక్తిని ఈ బన్ ఎక్కడిది, ఎంతకు వస్తుంది, నీ పేరేంటి, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ కూడా అడిగాడు. దానిపైన ఎక్స్పైరీ డేట్ చూపించు ఇవన్నీ కూడా అడిగిండు. సో దాని తర్వాత ఇది కొంచెం ఆ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేదంటే మిగతా జర్నలిస్టులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిల్లు. సో ఆ రిపోర్టర్ని బైకాట్ చేయాలి, అసలు ఈ ఫీల్డ్లో ఉండొద్దు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడిల్లు వాళ్ళు. ఇదంతా ఒక పక్కన పెడితే ఆ వ్యక్తి కోబా నమ్ముకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వలి, సో దాన్ని అసలు జరిగింది ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటి, సిగ్గు శరం లేకుండా ఈ టాపిక్ని రాజకీయాలు చేస్తున్నారు. మొన్న నాగబాబు వలిని కలిసి దీన్ని మతపరంగా చూడడం కరెక్ట్ కాదు అని చెప్పి సమర్థిస్తున్నాడు వలిని. బాగానే ఉంది, అక్కడి వరకు బాగానే ఉంది. అసలు నువ్వే మాట్లాడుతున్నావు మతాల గురించి, దేవుళ్ళ గురించి. నేను సెక్యులరిస్ట్ని, నేను అసలు నాకు ఏ దేవుడు అంటే కూడా నేను నమ్మను, దేవుడే లేడు అనేటువంటి మనిషి నేనని చెప్పిన నువ్వు రాజకీయం కోసం, కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే నువ్వు రియాక్ట్ కాకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనే ఒక అనుమానంతో ఇవాళ వలి అనే వ్యక్తిని కలిసి మాట్లాడుతున్నావు. నువ్వు మీ తమ్ముడు, అసలు మా మమ్మీ ఇంట్లో పూజ చేస్తుంటే మా నాన్న వెళ్ళి ఆ దీపంలోనే సిగరెట్ అంటించుకునేటువంటి వ్యక్తి మా నాన్న అనేమో మీ తమ్ముడు చెప్తాడు. నువ్వేమో అసలు నేను సెక్యులరిస్ట్ అని నువ్వు చెప్తావు. మళ్ళీ ఇప్పుడు మీరు గెలవంగానే మొత్తం మారిపెళ్ళిగా బీజేపీకి రాగానే నేను సనాతని యొక్క నేను హిందువుని, హిందూ ధర్మాన్ని కాపాడేది నేను ఒక్కడిని మాత్రమే అన్న విధంగా మాట్లాడుతున్నారు మీరు. దేవుడు లేదనేది మీరే, దేవుడు ఉన్నాడు అనేది మీరే. సో ఇట్లాంటి మీరు ఈరోజు వచ్చి ఈ వలి దగ్గరికి వచ్చి నేను ఏమంటారు, ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని మతపరంగా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని మీరు అంటున్నారు. మరి మీరు రాజకీయంగా తీసుకెళ్ళడం ఎంత కరెక్ట్ చెప్పండి. అంటే మీరు కూటమి ప్రభుత్వం ఇవ్వాలంటే ఎవరు, నారా లోకేష్ కలుస్తాడు, మీరు కలుస్తారు. మరి ఎంతమంది కోవా బన్ను తయారు చేసే వాళ్ళని మీరు కలిసిళ్ళు? అంటే అసలు టాపిక్ జరిగింది ఒకదానిపైన అయితే మీరు అందరు కూడా టాపిక్ ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నారు. అండ్ యూట్యూబ్లో కొంతమంది సోకాల్ జర్నలిస్టులు అవ్వచ్చు, యూట్యూబర్లు అవ్వచ్చు, కేవలం రెవెన్యూ కోసం అతని దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళిన అతని దగ్గరికి మేము చేసినాం అని చెప్పి అతనికి మద్దతుగా నిలుస్తున్నాం మేమని చెప్పి ఏదో డ్రామాలు చేస్తున్నారు. నిజంగా వెళ్ళి కలిసి అతనికి మద్దతుగా నిలిచి తనకు ఎంతో కొంత సాయం చేసినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. కానీ కేవలం డబ్బు కోసం అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మనం ఎట్లా మారిపోయినామంటే, అసలు ఒక టాపిక్ ఏదైనా జరిగితే అంటే కొంతమంది ఫేమస్ పర్సన్స్, వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, ఇంకా సెలబ్రిటీస్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఇంకా కొంతమంది జర్నలిస్టులు అవ్వచ్చు, అంటే వాళ్లకు ఎట్లా లాభం కలుగుతుంది, నేను ఇప్పుడు ఆ ఇష్యూ పైన మాట్లాడితే, లేకుంటే అక్కడికి వెళ్తే నాకు ఏ విధంగా లాభం, నాకు ఏ విధంగా లబ్ధి పొందుతాను నేను అని ఇట్లా ఆలోచించే పరిస్థితికి ఏర్పడిల్లు. సో జనాలు వాళ్ళని గుర్తించాలి, నిజంగా కూడా గుర్తించి వాళ్ళని కూడా ప్రశ్నించాలి. సో ఏమైపోయిందంటే ఇప్పుడు 10 రూపాయలకి కోవా బన్ను ఎట్లొస్తుంది అని చెప్పి చాలామందికి డౌట్ కూడా ఉండే. సో అక్కడికి కొంతమంది వెళ్ళిన వాళ్ళు అసలు 10 రూపాయలకి నీకు కోవా ఎట్లా వస్తుంది, బ్రెడ్ ఎట్లా వస్తుంది, 10 రూపాయలకి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ట్రాలీ తీసుకొని మేడారంకి వెళ్తే ఇన్ని 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి వెళ్తే నీకు ఎంత డబ్బు మిగులుతుంది, ఇట్లాంటివి అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళకు పేరు కోసమో, లేకుంటే ఇంకా పైసా కోసమో, ఇంకా దేనికోసమో అడిగి పోయి ఏదో తూతు మంత్రంగా వాళ్ళు అట్లా ఏమంటారు, మతపరంగా ఇట్లా చేయొద్దు, కరెక్ట్ కాదు, నేను నీకు మద్దతు నిలుస్తున్నాం, నీకు ఫ్యూచర్లో ఏం అవసరం కావాలన్నా కూడా మేము నిలుచుంటాం, మీ వెనకాల ఉంటాం, నీకు అండగా ఉంటాం అని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గు ఉండాలి కొంచెమన్నా కూడా. అక్కడ ఉన్న విషయాన్ని మీరు పైసగా మార్చుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళకి చెప్తున్నా నేను. నిజంగా
ఆ ఇష్యూ ఏంది, మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతలేదు. అండ్ నిజంగా మతపరంగా చూడకపోయినా కూడా మనం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూసినాం. ముస్లింలు అట్లా చేస్తారు, ముస్లింలు ఇట్లా చూస్తారు, వాళ్ళు ఉమ్మేస్తారు, లేకుంటే ఇంకేదో చేస్తారని చెప్పి. అది కొంతవరకు నిజమే అయినా కూడా మీరు ఎవరో పోర్ట్రే చేసేదాన్ని పట్టి, అంటే దాన్ని చూసుకొని, ఇప్పుడు ఎవరో నేను వెళ్ళి ఎగ్జాంపుల్కి ఒక ముస్లింని, అరే నువ్వు ముస్లింవు, ఈడెందుకున్నావు, నువ్వు ఆడుండాలి అని చెప్పి ఒకవేళ అంటే, నిజంగా ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేస్తుంటే, ఇక నేను ఆ వీడియో చేసినా కదా అని చెప్పి మీరు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ముస్లింని అవమానించడం, అనుమానించడం కరెక్ట్ కాదు. మనుషులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది, వాళ్ళ బిహేవియర్ ఎట్లాంటిది, వాళ్ళు ఎట్లా ఉంటారు అనేదాన్ని చూసి మనం కూడా వాళ్ళతో మెదలాలి. ఈ మధ్యలో బీజేపీ చేసే రాజకీయాలు చూస్తుంటే కూడా అట్నే అయిపోతుంది. ఇంకా బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ కూటమి గవర్నమెంట్. ఎందుకంటే మీకు ఇందాక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిన, 2 పేర్లు కూడా చెప్పిన, నాగబాబు అండ్ ఇంకా నారా లోకేష్. సో మన తెలంగాణ నుంచి కూడా చాలా వరకు ఆ వల్లికి మద్దతు వచ్చింది. నిజంగానే ఆ వల్లి అనేటువంటి వ్యక్తిని ఆ సిచ్యువేషన్లో నీ పేరేంటని అడిగి, ఆయన పేరు వల్లి అని చెప్పగానే అది పరిస్థితి, అది ముచ్చట అని చెప్పడం ఆయన వరకు ఆయనది తప్పే కావచ్చు. బట్ ఆయన ప్రూవ్ చేయాలనుకున్నది ఏంటంటే, అంటే జనరల్గా ఇట్లా జరుగుతుంది కదా బయట, ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఏమైనా ప్రూవ్ చేయాలనుకున్నాడు. సో అది కొంచెం తప్పుదోవలో వెళ్ళింది. నేను ఎవరిని సమర్థిస్తున్నానని మాత్రం కాదు. సో ఏది ఉన్నా కూడా ప్రజలు నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ప్రోత్సహించాలి, అంతే ఇంకా.